హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైలు. ఈ మధ్య అందరూ యూట్యూబ్లో ఒకటి చేస్తున్నారు కదా, నేను కూడా ప్రయోగం చేద్దామని ఒక గాజు బ్లౌజ్ తీసుకున్నాను, గాజు బౌలు. దాంట్లో మన కోరిక ఏంటో రాసుకోవాలి. ఒక వైట్ పేపర్లో బ్లూ పెన్తోనే రాసుకున్నాను. దానికి కావాల్సినవి వచ్చి ఏవైనా కాయిన్స్ 8 తీసుకోవాలి. రూపాయలు కానీ ₹2 ఏవైనా తీసుకోవచ్చు. వినాయకుడు గాజుతో ఉన్నది ఏ వినాయకుడైనా తీసుకోవాలి. నేనేమో మాకు జిల్లేడు ఏరుతో ఉంటుంది కదా, తెల్ల జిల్లేడు ఏరుతో ఆ వినాయకుడిని తీసుకున్నాను. బియ్యం కావాలి, దాల్చిన చెక్క పౌడర్ కావాలి. ఇది పెట్టేసి కాయిన్స్ పెట్టాలి, 3 కాయిన్స్ పెట్టాలి, కొంచెం బియ్యం వేయాలి, మళ్ళీ 2 కాయిన్స్ పెట్టాలి. మన కోరిక నెరవేరుతుందంటండి. చేద్దాము, నేను కూడా నమ్మకంగా చేస్తున్నాను. మళ్ళీ కాయిన్స్ పెట్టేసి వినాయకుడిని పెట్టాలి. ఈ దాల్చిన చెక్క పౌడర్ ఉంది కదా, దాల్చిన చెక్క అంటారు, కొంతమంది పట్ట అంటారు, ఒక్కో విధంగా పిలుస్తారు. చుట్టూరు ఇలాగ వేయాలన్నమాట ఆయనకి, వినాయకుడికి వేసేసి మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దేవుడి దగ్గరే పెట్టాలని లేదు, హాల్లో అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనం కోరిక అనుకొని దండం పెట్టుకొని హాల్లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా మంచిదే అన్నమాట. దేవుడి దగ్గర అయినా పెట్టుకోవచ్చు. చూడండి. ఓకే అండి, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.